సింహాచలం దేవస్థాన భూములతో ముడిపడిన పంచగ్రామాల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందన్నారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. సీఎం చంద్రబాబు పంచగ్రామాల సమస్యపై సమీక్ష నిర్వహించిన మంత్రి సింహాచలం పంచగ్రామాల సమస్య ఎప్పటి నుంచో ఉందన్నారు. కోర్టు ఆర్డర్పై న్యాయ సలహా తీసుకుంటామన్నారు. అశోక్ గజపతిరాజు పూర్వీకుల నుంచి వచ్చిన భూములు సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉన్నాయని అనగాని సత్యప్రసాద్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదన్న ఆయన ఎమ్మెల్యేల కోరిక మేరకు పట్టాల పంపిణీ జరుగుతుందని తెలిపారు. మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఎంతో మంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో